మా వాళ్ళ చేతులు వణుకుతున్నాయి. నమస్తే ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసాము డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ కి. వీడియో ఎండ్ వరకు చూడండి. మేము మా ఆఫీస్ వాళ్ళతో అవుటింగ్ వచ్చాము, చాలా ఎంజాయ్ చేసాము. లంచ్ रहेगा फर्स्ट फ्लोर पे. टाइमिंग स्टार्ट होता है 12:30 से 3 o'clock. जिनको लॉकर रूम चाहिए 100 रुपीज सेफ्टी डिपॉजिट है. 100 का 100 टर्न हो जाएगा. అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ లోనే ఒక జ్యూస్ కూడా ఇచ్చారు. మా టీం ని వెల్కమ్ చేయడానికి మంచి బ్యాండ్ తో కూడా స్టార్ట్ చేసేసారు. మా వాళ్ళు డాన్స్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రోప్ కోర్స్ తో స్టార్ట్ చేయడం అనిపించింది. ఇలా నేను పడిపోతానేమో అని నాకే డౌట్ వస్తాను అసలు. చాలా లెవెల్స్ ఉన్నాయి, కానీ నేను లెవెల్ 1కే దిగిపోయాను. కొందరు మా వాళ్ళు అయితే లెవెల్ 3 వరకు వెళ్ళారు. కానీ నిజంగా చాలా కష్టం అనిపించింది, కానీ నిజంగా ఫన్ కూడా ఉండే. బ్రిక్స్ దూరం తీరిపోయింది, చేతులు లెగట్లు ఎండ కందిపోయింది. ఫస్ట్ లెవెల్ కి అయిపోయాం, ఇంకో 2 లెవెల్ ఉన్నాయంట. మొత్తం రోప్ కోర్స్ అయ్యాక మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే మా వాళ్ళ చేతులు వణుకుతున్నాయి. నువ్వు ఎప్పుడు వీడియోస్ చూడలేదా ఇలాంటి? చాలా భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ రోప్ కోర్స్ తర్వాత ఏదైనా ఈజీది చేద్దామని చెప్పేసి అనుకొని జైంట్ స్వింగ్ కి వెళ్ళాను. కానీ నిజంగా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఆ ఫ్యూ సెకండ్స్ మాత్రం నిజంగా చాలా అడ్వెంచర్ గా అనిపించింది. అయ్యో అన్విత, మోసం జరిగింది కదమ్మా. 250 మీటర్లు అంట. అయ్యో మోసం జరిగింది. అయ్యో అలా దిగింది. ఖచ్చితంగా జైంట్ స్వింగ్ ని ట్రై చేయండి ఫ్రెండ్స్. అక్కడ స్టేడియం ఉంది, పై మంచి వ్యూ అన్ని కనపడుతున్నాయి. ఒక్క స్వింగ్ షాట్ తో మొత్తం అన్ని చూడొచ్చు. సూపర్. It was really scary. I am shaking. It was near to death experience. జైంట్ స్వింగ్ తర్వాత వెంటనే షూటింగ్ కి వచ్చాము. దాని తర్వాత ఆర్చరీ ట్రై చేసాము. ఆర్చరీ ట్రై చేస్తున్నాడు మన పక్క బాహుబలి. ఇప్పుడు వరకు అయితే జైంట్ స్వింగ్, రైఫిల్ షూటింగ్, అలాగే ఆర్చరీ, సో చాలా గేమ్స్ ఫన్ గా నడిచాయి. ముఖ్యంగా చాలా కష్టంగా అనిపించింది, బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ అక్కడ వాల్ మౌంటైనింగ్, లైక్ మల్టీ టవర్ టాస్కింగ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము జస్ట్ లంచ్కి వెళ్తున్నాం. లంచ్ తర్వాత ఎక్స్క్లూజివ్స్ మేము ఉంది. లంచ్ ఎలా ఉంది అంటే మా వాళ్ళ మాటల్లోనే వినండి. పన్నీర్ బటర్ మసాలా, ఇదేంటి? చికెన్ కదా? మటర్ మసాలా. ఓకే, ఇంకోటి ఏంటి? ఆలు బండి. ఎలా ఉంది టేస్ట్? బాగాలేవా? ఏమేమి పెట్టారు? చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ. అంతేనా? నాన్ వెజ్ లో 2 ఐటమ్స్ ఉన్నాయి. మా టేస్ట్ అయితే ఏం బాగాలా? టేస్ట్ బాగాలేవా? మాకు నో వర్డ్సా? చికెన్ వరస్టా? పన్నీర్ బటర్ మసాలా, ట్రై చేసి చెప్పొచ్చు కదా. బాగాలేదా? ఓవరాల్ గా ఎట్లా ఉంది ఫుడ్ కి రేటింగ్? పర్వాలేదు. పన్నీర్ బటర్ మసాలా అయితే బాగుంది. మీకు ఈ పన్నీర్ బటర్ మసాలా కూడా నచ్చలేదన్నా? లంచ్ అయిపోయాక కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి మ్యాజిక్ షో దగ్గర కూర్చున్నాము. చిన్న ఈవెంటే గానీ చాలా బాగా చేశాడు పర్సన్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము కూడా మ్యాజిక్ షోని.
ये हाथी है। सर बताओ कितने हैं? 2 नहीं सर एक है, हाथ खाली है, ये बिल्कुल खाली। ब्यूटीफुल सर खाली है, खाली है। सर यहाँ देखो एक, सर शुरू करो। तू करो बच्चा, तू करो. इसको 10 रुपए लो। 4 అయ్యో బ్యూటిఫుల్ చప్పట్లు पैसा दूंगा लेके मत भागना। जोर से चूक नहीं। నీకెందుకు పట్టుకోలేదా? పెట్టాగా లే జోలని తీసి ఆల్రెడీ 2 ఉన్నాయి. हमारा छोटा सा मैजिक सभी साबु खान की तरफ से कितने हैं? 20 मैजिक पकड़ेंगे मैडम आपको शूट मांगेगा कितने? ఇండివిజువల్ ఈవెంట్స్ కాదు, కొంచెం గ్రూప్ ఈవెంట్ కి వెళ్దామని చెప్పేసి అని పెయింట్ బాల్ కి వెళ్ళాము. 5 మెంబర్స్ ఒక టీం ఉండొచ్చు. Hi, ready to shoot. నిజంగా ఆ పెయింట్ బాల్ తాకినప్పుడు మా వాళ్ళకి అందరికి కమిలిపోయి ఎర్రగా అయిపోయింది. చాలా మందికి కూడా. చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ పెయింట్ బాల్ తో ఆడినప్పుడు. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేసాం పెయింట్ బాల్ ని. ఆ ఎండకి కొంచెం ఆ సూట్ ఆ హెల్మెట్ వేసుకున్నప్పుడు కొంచెం కష్టంగా అనిపించింది, కానీ మంచి ఎక్సైటింగ్ గా ఉండే చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. పూల్ సైడ్ ని బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ యాక్టివిటీస్ కూడా చాలా బాగుండే అండ్ రెయిన్ డ్యాన్స్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మీరు స్విమ్మింగ్ పూల్ లోకి దిగాలి అంటే ఖచ్చితంగా పాలిస్టర్ క్లాత్ అయితే ఉండాలి. లేదు అంటే ఇక్కడ 200 రూపీస్ పర్ పేర్ వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. మనం అది కూడా తీసుకోవచ్చు. ఇక కొన్ని మిగతా యాక్టివిటీస్ వచ్చేసరికి మల్టీ యాక్టివిటీ టవర్ అయితే బాగా ఎంజాయ్ చేసాం. కొంచెం ఫిట్ గా ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ నేనైతే ట్రై చేయలేదు. అది జిప్ లైన్ ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కానీ ఆ యాక్టివిటీ చేశాక మళ్ళీ మన ప్లేస్ కి రావడానికి కొంచెం ఆ కార్ వియర్డ్ గా అనిపించింది. అండ్ మేజర్గా వచ్చేసరికి గోకార్టింగ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము. నిజంగా వర్త్ అనిపించింది. ఫ్రెండ్స్తో ఆ రేస్ పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది. శంషాబాద్ దగ్గర ట్రై చేసినప్పుడు అంత బాగా అనిపించలేదు. ఇక్కడ మాత్రం నిజంగా చాలా బాగుంది క్వాలిటీ. మాకు పర్ పర్సన్ 3500 రూపీస్ అయింది. కానీ దీంట్లో గోకార్టింగ్ అండ్ పెయింట్ బాల్ ఇంక్లూడ్ చేయలేదు. దానికి ఎక్స్ట్రా 1000 రూపీస్ కట్టి ట్రై చేసి. అండ్ లాకర్స్ వచ్చేసి 100 రూపీస్ డిపాజిట్ అమౌంట్ అంతే. మనం తర్వాత లాకర్ కి ఇచ్చేస్తే వాళ్ళు డిపాజిట్ అమౌంట్ తిరిగి ఇచ్చేస్తారు. అదొకటి బానే ఉంది ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టీ స్పూన్.